చికిరి 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 మామూలుగా లేదన్నమాట. పెద్దిగాడి వేట, పెద్దిగాడి పాటకి యూట్యూబ్ ఊగిపోతుంది, ప్లేలిస్ట్లు పగిలిపోతున్నాయి అన్నమాట. ఈ చికిరి సాంగ్ ఓన్లీ తెలుగులోనే 51 మిలియన్ వ్యూస్ అయితే దాటేసింది. ఓవరాల్గా దగ్గరగా 80 మిలియన్ వ్యూస్ దగ్గరలో ఈ చికిరి పాట అయితే ఉందన్నమాట. ఇది దేశాలతో సంబంధం లేదు, లాంగ్వేజెస్తో సంబంధం లేదు, ఖండాలు దాటి ఈ సాంగ్ యొక్క క్రేజ్ అయితే ఎక్కడికో వెళ్ళిపోయింది. నిజంగా ఎక్కడ విన్నా సరే, ఆటోలో విన్నా, బస్సులో విన్నా, ఇన్స్టాగ్రామ్లో చూసినా, యూట్యూబ్లో చూసినా, ఎక్కడ చూసినా సరే ఒకటే నేమ్ అయితే వినపడుతుంది, ఒకటే పాట అయితే కనపడుతుంది. అదే చికిరి. అలాగే మన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారి గ్రేస్ అనమాట. ఇంకా ఈ సాంగ్ లో ఒక్కసారి స్టెప్ అయితే చూడండి. మన రామ్ చరణ్ గారి వెనకాల ముగ్గురు చిన్నపిల్లలు అయితే డాన్స్ వేస్తా ఉన్నారు కదా, అలా ఈ స్టెప్ వేసే కొద్ది సింగిల్ టేక్ స్టెప్ అనమాట ఇది. ఒకసారి మీరు గనక గమనిస్తే ఈ స్టెప్ ఇక్కడ అవగానే కెమెరా అలా ప్యాన్ అయ్యి యువతలకైతే వచ్చింది కదా, ఆ ఫ్రేమ్ లో వెనకాల ముగ్గురు పిల్లలు కనపడరు. అలా కెమెరా ప్యాన్ అవగానే ఓన్లీ మెయిన్ సబ్జెక్ట్ అయిన మన రామ్ చరణ్ గారు మాత్రమే ఆ స్టెప్ వేస్తూ అయితే కనపడతారు. మీరు ఇక్కడ గమనిస్తే ఇది సింగిల్ షాట్ స్టెప్ అనమాట. మధ్యలో ఎక్కడ కట్స్ అయితే లేవు, కానీ బ్యాక్గ్రౌండ్ లో వాళ్ళైతే అలా వ్యానిష్ అయిపోయారు. ఆ వ్యానిష్ అయిన విషయం కూడా మనకైతే తెలియలేదు. అంత స్మూత్ బటర్ టైప్లో ఇదంతా జరిగిపోయింది అనమాట. నిజంగా ఇలాంటివి పెద్ద సినిమాలో ఇంకా చాలా అంటే చాలా ఉంటాయి. పెద్ద ఫస్ట్ షాట్ ఉంది కదా, దాంట్లో పొలాల దగ్గర మన రామ్ చరణ్ గారు ఒక బల్లాన్ని అలా తోసి పరిగెత్తుకుంటూ వచ్చేటప్పుడు రామ్ చరణ్ గారు అలా ముందుకు వస్తున్నప్పుడు వాటర్ పైప్లో నుంచి అలా వస్తాయి అనమాట. ఇలాంటి బ్రిలియంట్ సినిమాటోగ్రఫీ అయితే ఈ పెద్ద సినిమాలో మనం అయితే చాలా షాట్లు అయితే చూస్తాం. నిజంగా ఒక అందమైన శిల్పి చెక్కిన సినిమా లాగైతే ఈ పెద్ద సినిమా అయితే ఉండబోతుంది. ఈ పెద్ద సినిమా నుండి ఏ కంటెంట్ రిలీజ్ అయినా అది బ్లాక్ బస్టర్ అనమాట. అసలు దీంట్లో తిరుగులేదు. పెద్దిగాడి ఊపిని ఆపే వాళ్ళే లేరనమాట. ఇంకా ఈ పెద్ద సాంగ్ని రాసిన ఆయన ఏం చెప్పాడంటే, దగ్గరగా ఈ సాంగ్ని 8 నెలలు అయితే కూర్చుని వాళ్ళైతే రాశారంట. అంటే 8 నెలల్లో కూడా ఇంట్లో బాస్పట్లు వేసుకుని అలా వరుస పెట్టి రాయలేదు. అంటే ఐడియాస్ ఆలోచిస్తూ పెద్ద క్యారెక్టర్లో ఉన్న మొరటతనాన్ని వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని చాలా అంటే చాలా లిరిక్స్ అయితే ఫిల్టర్ చేసుకుని ఇప్పుడు మనం చూసిన చికిరి సాంగ్లో ఉన్న లిరిక్స్ని అయితే వీళ్ళైతే ఫైనల్ చేసుకున్నారు. దానికి మన ఏఆర్ రెహమాన్ గారి ట్యూను, అలాగే మన రామ్ చరణ్ గారి గ్రేసు తోడయ్యి ఈ రోజున ఈ పాట గ్లోబల్ వైడ్గా సెన్సేషన్ అయితే క్రియేట్ చేస్తుంది. నిజంగా ఫినామినల్ బ్లాక్ బాస్టర్ అనమాట సాంగ్. ఈ విధంగా పెద్ద సినిమా నుండి ఫస్ట్ సాంగ్ బ్లాక్ బాస్టర్ హిట్ అయితే అయిపోయింది కదా, సెకండ్ సాంగ్ మస్సా మస్సా అనమాట. అదొక మోటివేషనల్ సాంగ్. పెద్దిగాడి క్యారెక్టర్ ఒక లేయర్ నుంచి ఇంకొక ఆర్క్ తీసుకునే సాంగ్ అనమాట. అది డిసెంబర్ లాస్ట్ వీక్లో లేకపోతే జనవరిలో రిలీజ్ చేసే ప్లానింగ్లో వీళ్ళైతే ఉన్నారు. కానీ జనవరి లాస్ట్ వీక్లో రిలీజ్ చేసిన ఎటువంటి ప్రాబ్లం అయితే లేదనమాట. ఎందుకంటే చికిరి మ్యానియా అలా కంటిన్యూ అవుతూనే ఉంటుంది కాబట్టి. మరి అదేనమాట మ్యాటర్. మరి 51 మిలియన్ వ్యూస్ అయితే ఓన్లీ తెలుగులో మన చికిరి సాంగ్ అయితే క్రాస్ అయిపోయింది. నిజంగా అలా ఇన్సర్ట్ వేసుకుని ఒక బ్యాట్ పట్టుకుని స్టెప్ వేసాడండి, అంతే మొత్తం కుదేలైపోతుంది అనమాట. ఇదనమాట గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారికి సరైన కంటెంట్ పడితే ఆ సెన్సేషన్ ఏ రేంజ్లో ఉంటుందో ఈ పెద్ద సినిమాకి సంబంధించిన సాంగ్, అలాగే ఈ పెద్ద సినిమా తర్వాత అయితే చూపించబోతున్నాయి. మరి అదనమాట మ్యాటర్. దీనిపై మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.